ఈ డంపింగ్ యార్డ్ పెట్టి ఇక్కడున్న ప్రాంతం అంతా కలుషితం అయిపోయింది, మొత్తం దుర్గంధం అయిపోయింది. దీన్ని తక్షణం ఎత్తివేయాలని చెప్పి చాలా సార్లు మేము విన్నపాలు చేశాము. అధికారులకు కానీ పాలకులకు కానీ అధికారులు చెప్పాము, తీస్తాం అదిగో తీస్తాం అని చెప్పేసి చెప్తారు తప్ప అసలు డంపింగ్ యార్డ్ ఎత్తివేయలేదు. ఈ డంపింగ్ యార్డ్ చాలదనుకుంటే ఇది ఒకటే కాదు, మాకు మెయిన్ గంగవరం పొల్యూషన్ వల్ల ఈ ప్రాంతం అంతా స్వతంత్ర గారు కానీ, రామచంద్ర కాలనీ కానీ, రిక్షా కాలనీ కానీ, కన్నవరపాలెం కానీ, నడుపూరు కానీ, బర్మా కాలనీ కానీ, డైరీ కాలనీ కానీ, హౌసంపూడి కాలనీ, బాల చెరువు, చిరుకోడ, పెదకోడ ఇవన్నీ కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోతుంది. ఈ పోర్ట్ పొల్యూషన్ కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా, ఎందుకంటే వాళ్ళైతే తక్షణ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి పాటించట్లేదు. కనీసం వాటరింగ్ చేయాలి, మొక్కలు నాటాలి, హెల్త్ క్యాంపులు పెట్టాలి, ఏమీ చేయటం లేదు. నాలుగు లాభాలు వ్యాపారం చేసుకుంటూ డబ్బులు వాళ్ళు ఆర్జిస్తూ మమ్మల్ని దుర్గంలో ఉండి పొల్యూషన్ వాళ్ళు పెడుతున్నారు. ఇది చాలదన్నట్టు 26 వార్డుల నుంచి వచ్చే చెత్త చెదారం అంటే హాస్పిటల్స్ కానీ ఇంకన్నీ విద్యార్థులు కాదు, ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలతో ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడికో డంపింగ్ అట్లా సేగ్రిగేట్ చేస్తున్నారు. ఈ సేగ్రిగేట్ చేసినప్పుడు సాయంత్రం అయితే రాత్రి 7:30-8 గంటలప్పుడు అయితే ఆ విపరీతమైన వాసన దుర్గంధం వస్తుంది. ఆ పిల్లలు భోజనం పెట్టాలని మేము భోజనం చేయాలన్నా కూడా ఒకసారి వాసన వస్తే తలుపులు వేసుకుని మూసుకోవాల్సి వస్తుంది. అదో పక్క తెల్లవారుజాము 4-4:30కి ఇప్పుడు ఏ వాకింగ్ వెళ్ళేవాళ్ళు కానీ, పిల్లలు చదువుకోవడం కానీ, లేదా గృహిణులు ఏమో పని చేసుకోవడం కానీ చేస్తే అప్పుడు ఒక దుర్వాసన. ఇంత ఇబ్బందులు పడుతున్నాం, కానీ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవట్లేదు. ఇదిగో చేస్తామని చెప్పేసి గతంలో మరి ఎమ్మెల్యే గారు చెప్పాం, మొన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పాం, ఇదిగో మాట్లాడుతూ చేస్తామని చెప్పి అన్నారు, కానీ చేయటం లేదు. అంచేత ఈ డంపింగ్ గారు తరలించే వరకు కూడా ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం అని చెప్పి మీరు తెలియజేస్తున్నాం. ఇక్కడ డంపింగ్ గారి పొల్యూషన్ ఒక పక్క, గంగవరం పొల్యూషన్ ఒక పక్క, వీటి వల్ల చాలా విపరీతంగా బాధపడుతున్నాం కాబట్టి, ఇక్కడున్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీన్ని తరలించే వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పి మీతో తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఏదైతే డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఈరోజు ఈనాటిది కాదు, ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టినప్పటి నుండి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం ముక్కంటతో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ డంపింగ్ యార్డ్ని కేవలం రాజకీయంగా వాడుతున్నారు తప్ప ప్రతి నాయకుడు వచ్చి డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్తున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు కూడా ఇటు పక్క చూసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీన్ని కేవలం రాజకీయంగా వాడుకుంటా మీరు ఏదైతే హామీ ఇస్తున్నారో ఎలక్షన్ ముందు డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్తున్నారు. మరి ఈ రోజు ఎలక్షన్ అయింది, మీరు అధికారంలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ని తరలించాలి. ఎందుకు తరలించాలంటే జనాల మాసం మధ్యన పెట్టారు దీన్ని తీసుకొచ్చి. ఇప్పటికే ఒక పక్క స్టీల్ ప్లాంట్ పొల్యూషన్తో చచ్చిపోతున్నాం, అది సరిపోక మళ్ళీ గంగవరం పోర్ట్ పొల్యూషన్తో చచ్చిపోతున్నాం. అది కాక ఇక్కడ చుట్టుపక్కల చూస్తే లారీల పొల్యూషన్తో చచ్చిపోతున్నాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. జనాలు తిరుగుబాటుతనం చేయడంతో ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీని వెనక్కి తీసుకున్నారు. అదే విధంగా ఇక్కడ జనాల మధ్య నుండి దాన్ని డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదేదో మేము రాజకీయ నాయకులకి అతీతంగా ఇక్కడ అన్ని పార్టీ నాయకులవి, ఎందుకంటే ఇక్కడ జనాల మధ్య ఉంటున్నాం, ఇంట్లో దగ్గర ఉంటున్నాం, ఎటువంటి వాసన వస్తున్నాం మేము భరేస్తున్నాం. ఈరోజు మా పిల్లలు కానీ మా వృద్ధులు కానీ అనారోగ్యం పాలు అయిపోతున్నాం. ఏ రాజకీయ నాయకుడు ఇక్కడ ఉంటే తెలిసి వస్తుంది తెల్లవారితే ఎంత కంపు వస్తుందో అనేది. రాజకీయ నాయకులు ఎవరు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి ఈ కంపు బాధ తెలియట్లేదు వాళ్ళకి. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక 2 నెలలు వచ్చి ఇక్కడ పక్కన ఆ ఇల్లు అద్దెకి తీసుకొని ఉండండి, దీని కంపు వాసన అప్పుడు తెలుస్తుంది, అప్పుడు తీయాలా ఉంచాలనేది మీరే డిసైడ్ చేస్తారు. ఇది మానేసి మేమందరం ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు ఈరోజు మా సమస్య పరిష్కారం చెప్పదు మేము ఎవరిని వెళ్ళి అడుగుతాం. అందుకోసమే ఈ రోజు ఈ రోడ్డు మీద కూర్చొని నిరసన చేస్తున్నాం. భవిష్యత్తులో 1-2 గంటలు కాదు, అవసరమైతే గాజువాక సెంటర్లో కూర్చొని దీన్ని దిబ్బలు చేస్తాం తప్ప దీన్ని వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఈలే కాదు, అవసరమైతే ఇక 4 వార్డు 5 వార్డు ప్రజలందరూ కూడా వచ్చి గాజువాక ప్రాంతంలో నడివాటిని కూర్చొని నిరసన తెలియజేస్తాం. అవన్నీ కాకుండా మరి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు కానీ ఎంపీ గారు కానీ ఇమ్మీడియట్ గా స్పందించి ఈ యొక్క డంపింగ్ యార్డ్ని తరలించాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.